హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాళ సమ్మర్ స్పెషల్ రెసిపీ పచ్చి మామిడికాయతోటి మసాలా చిత్రాన్నం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ చిత్రాన్నం పుల్లగా, కారంగా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా క్విక్గా, ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు ఇంకా పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ చిత్రాన్నం చేసుకోవటానికి ముందుగా అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మసాలాని గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత అల్లం ముక్కలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా పచ్చి కొబ్బరి ముక్కలు, మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. మామిడికాయను చెక్కుతో సహా వేస్తున్నాను. మీరు కావాలంటే స్కిన్ పీల్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇంకా కొత్తిమీరను కాడలతో సహా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మామిడికాయలో తడి ఉంటుంది కాబట్టి ఇలా మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత గుప్పెడు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు లైట్గా వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. పోపు ఇలా దోరగా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చిని వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మరొక 1/2 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. మామిడికాయ, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటన్నింటినీ వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. పేస్ట్ ఇలా వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. కానీ ఉల్లిపాయ ముక్కలను వేసుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, పచ్చిదనం పోయి మెత్తబడితే సరిపోతుంది. ఇలా 2 మినిట్స్ వేగిన తర్వాత ఎడ్జెస్ నుండి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా వేగిన తర్వాత పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు వేసుకొని కొద్దిగా ఉప్పు ఇంకా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న అన్నం వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని స్టవ్ను సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా పోపు మొత్తం అన్నంతో బాగా కలిసిపోయే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ మసాలా చిత్రాన్నం రెడీ అయిపోయింది. ఈ చిత్రాన్నం అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ పుల్లగా, కారంగా చాలా రుచిగా ఉంటుంది. అలాగే లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఇలా చిత్రాన్నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్.